హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త సంవత్సరం కానుకగా చంద్రన్న కానుకలు ఇవ్వబోతున్నారా లేదా, ఒకవేళ ఇస్తే ఏ కానుకలు అనేటివి ఇవ్వబోతున్నారనేది ఈ వీడియోలో చెప్తాను. అలానే ముఖ్యంగా జనవరి నెలలో అమలు చేయబోతున్నటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తానండి. మొత్తానికి 4 పథకాలు అయితే లాంచ్ చేయబోతున్నారనమాట. సో వాటి గురించి నేను మీకు చెప్తాను. సో ఎవరికి ఈ యొక్క పథకాలు అనేవి ఉపయోగపడబోతున్నాయి, ఈ వివరాలన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సో వీడియోని పూర్తిగా చూడండి, తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. సో మన యొక్క ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ గురించి డైలీ కూడా నేను మీకు వీడియోస్ అనేవి అప్డేట్స్ రూపంలో అయితే తెలియజేస్తుంటాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా చూసుకున్నట్లయితే మనకు పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. సో కొత్త సంవత్సరం కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందుగానే, అంటే జనవరి 1, 2 తేదీల్లో పింఛన్ల పంపిణీ అయితే జరగాలి. జనవరి 1వ తేదీన కాకుండా ఈ డిసెంబర్ 31వ తేదీనే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. సో దాన్ని ఒకసారి నేను మీకు ఇక్కడ షేర్ చేస్తాను, చూసుకోవచ్చు అనమాట. సో జనవరి 2026 పథకాల్లోని ముఖ్య సమాచారంలో భాగంగా పెన్షన్ పంపిణీ గురించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే, సో పెన్షన్ పంపిణీ జనవరి 1కి బదులుగా, ఓకేనా, ఈ డిసెంబర్ 31వ తేదీన అయితే పంపిణీ ఉదయం 7 గంటల నుంచి అయితే ప్రారంభమవుతుంది. సో కొత్త సంవత్సరంలోకి పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ అమౌంట్తో అడుగు పెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులకు డిసెంబర్ 31వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారండి. సో అందరూ కూడా డిసెంబర్ 31వ తేదీన పెన్షన్ తీసుకునేందుకు ట్రై చేయండి అనమాట. సో ముఖ్యంగా ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ రోజు కనుక పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కనుక జరగకపోయినట్లయితే తిరిగి 2వ తేదీన అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. ఈ యొక్క జనవరి 2వ తేదీన అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. ఎక్కువ మంది లబ్ధిదారులకు వీలైనంత వరకు డిసెంబర్ 31వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్తున్నారనమాట. సో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే 2వ తేదీన అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా ప్లాన్ చేసుకోమని చెప్పి అయితే చెప్తున్నారనమాట. సో కాబట్టి ఈ జనవరి నెలలో మొట్టమొదటిగా అయితే పెన్షన్ల యొక్క పంపిణీ కార్యక్రమాలు అనేటివి ఒకరోజు ముందుగానే స్టార్ట్ కాబోతున్నాయి అన్నమాట. సో కాబట్టి పెన్షన్ లబ్ధిదారులకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు. ఇకపోతే ఈ జనవరి నెలలో అయినా పెన్షన్లకు, అంటే కొత్త పెన్షన్లకు సంబంధించి అవకాశం అనేది ఇస్తారా అని చెప్పి సో కొంతమంది అయితే అడుగుతున్నారనమాట. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ప్రస్తుతానికి ఎక్కువ శాతము వికలాంగులకు సంబంధించి, అంటే 6,000 రూపాయల పెన్షన్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే కొత్త సదరం సర్టిఫికేట్లు పొంది ఉన్నారో, యూడిఐడి కార్డులు పొంది ఉన్నారో, సో వారికి అవకాశం అనేది ఇవ్వనున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో కొత్త పెన్షన్లకు ప్రొసీడింగ్స్ అనేటివి రాబోతున్నాయండి జనవరి నెలలో. అంటే ముందుగా వికలాంగులకు మరియు మెడికల్ సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్ పొందేటువంటి వాళ్ళకి సంబంధించి అయితే అవకాశం అయితే ప్రభుత్వం అయితే ఇవ్వనున్నట్లయితే తెలుస్తుంది. సో ఎందుకంటే ఆ పెన్షన్ల వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. అదేవిధంగా ఎవరికైతే ఈ యొక్క పెన్షన్స్ అనేటివి ఇవ్వకూడదో, అంటే ఆల్రెడీ పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఏవైతే సో అనర్హత కలిగినటువంటి పెన్షన్లు అయితే ఉన్నాయో, సో వాటిని అయితే తొలగిస్తూ ఉన్నారు కాబట్టి, సో ముందుగా కొత్త పెన్షన్ల విభాగంలో 6,000 రూపాయల పెన్షన్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేటివి జరగబోతున్నట్లు, దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ అనేటివి జనవరి నెలలో ఇవ్వనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. అలానే నెక్స్ట్ 4,000 రూపాయల పెన్షన్ కేటగిరీకి సంబంధించి అయితే వెరిఫికేషన్ అయితే ప్రారంభించబోతున్నారండి జనవరి నెలలోనే. సో 4,000 రూపాయల కేటగిరీలో ఉన్నటువంటి ప్రతి పెన్షన్కి సంబంధించి వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట. సో వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఒకవేళ ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి నోటీస్ ఆధారంగా ఆ పెన్షన్ని తొలగించినట్లయితే అప్పీల్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే 6,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్ కేటగిరీల్లో ఎలా అయితే పెన్షన్లు తొలగించి తగ్గించారో వాళ్ళకి అప్పీల్ చేసుకుంటున్నారో, సేమ్ అదే ప్రాసెస్లు అనేటివి 4,000 రూపాయల పెన్షన్ కేటగిరీ కింద అయితే వచ్చున్నటువంటి వాటికైతే చేస్తారనమాట. ఓకేనా. సో కాబట్టి పెన్షన్లకు సంబంధించి ఇది ముఖ్యమైన సమాచారం జనవరి నెలకు సంబంధించి. ఇక జనవరి నెలలో ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి సంక్రాంతి పండుగ కానుక గురించి అయితే మాట్లాడుకుందాము. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికైతే సంక్రాంతి కానుకగా ఏది కూడా ఇవ్వడం లేదనమాట. సో ప్రస్తుతం మనం ఈరోజు 16వ తేదీన అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాం అనమాట. సో ఈ రోజుకి ఉన్నటువంటి సమాచారం ప్రకారము సంక్రాంతి కానుకగా అయితే ఇవ్వడం లేదు. సో ప్రతి సంవత్సరం కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క సంక్రాంతి కానుకను అయితే ఇచ్చేవారనమాట. అంటే ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు రేషన్ పంపిణీలో భాగంగా. ఆ బ్యాగ్లో మనకు ముఖ్యంగా
చక్కెర ప్యాకెట్టు, అదేవిధంగా కందిపప్పు, రాగులు, జొన్నలు, ఆయిల్ ప్యాకెట్టు, చింతపండు, ఎర్రగడ్డలు ఇవన్నీ కూడా ఇచ్చేవాళ్ళనమాట. సో, అయితే ఈసారి గూడా అంటే 2026 జనవరి సంక్రాంతి కానుకగా అయితే సో, మనకి ఎక్కడా కూడా ఇవి ఇచ్చేందుకు అవకాశం అయితే లేనట్లయితే తెలుస్తోందనమాట. సో, రేషన్ బియ్యం యాజ్ ఇట్ ఈస్‌గా అయితే ఇస్తారండి. వాటితో పాటు చక్కెర అయితే ఇస్తారు. అదనంగా ఒక 2 సరుకులనైతే ఇవ్వబోతున్నట్లు సమాచారము. కందిపప్పు, రాగులను మాత్రమే ఎక్స్‌ట్రాగా అయితే ఇవ్వబోతున్నారనమాట. ఇవి కూడా పర్టిక్యులర్‌గా కొన్ని జిల్లాల్లో మాత్రమే ఇవ్వబోతున్నట్లు సమాచారము. సంక్రాంతి కానుకగా అయితే ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదండి. కొత్త సరుకులు ఇస్తామని జెప్పి. సో, కాబట్టి ఈ విషయాన్ని గూడా మీరు తెలుసుకోవాలనమాట. సో, ఇప్పటి వరకు మీరు ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్‌లు మరియు రేషన్ పంపిణీలకు సంబంధించి అయితే ప్రతి నెల గూడా జరుగుతాయి గాబట్టి, వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే తెలుసుకున్నారనమాట. సో, ఇప్పుడు డ్వాక్రా మహిళలకు కొత్తగా శ్రీనిధి ద్వారా 2 పథకాలకు సంబంధించి లోన్స్ అనేటివి శాంక్షన్ కాబోతున్నాయి. వీటిని మాత్రమే జనవరి నెలలో అమలు చేయబోతున్నారనమాట. సో, వీటితో పాటు వివిధ రకాల ఉన్నాయన్నమాట. సో, పథకాలు టోటల్‌గా 4 రకాల పథకాలనైతే లాంచ్ చేయబోతున్నారు జనవరి నెలలో. వన్ బై వన్‌గా మనము ఇప్పుడు తెలుసుకుందాము. సో, డ్వాక్రా మహిళలకు సంబంధించి 2 కొత్త పథకాలొచ్చేసి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అనమాట. సో, ఇవి కేవలం బెనిఫిట్ అనేది డ్వాక్రా మహిళలకు మాత్రమే రావడం జరుగుతుంది. డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు పిల్లలు గనక ఉండినట్లయితే వారి యొక్క విద్యా ఖర్చుల కొరకు, ఫీజుల కొరకైతే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఉపయోగపడుతుంది. లేదా ఆడబిడ్డలు గనక ఉండినట్లయితే వారికి వివాహం చేసుకునే దానికి సంబంధించి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఉపయోగపడుతుందనమాట. సో, వీటికి సంబంధించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో అయితే చేస్తున్నాను. ఒకసారి చూడండి. దాంట్లో క్లియర్‌గా చెప్పాను. ఎంత లోన్ వస్తుంది, దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా ఆ లోన్‌కి సంబంధించి వడ్డీ అనేది పావలా రూపంలో అయితే వస్తుందనమాట. పావలా వడ్డీ పడుతుంది. సో, దాన్ని ఎలా పే చేసుకోవాలి ఈ వివరాలన్నీ కూడా ఆ వీడియోలో అయితే నేను మీకు మెన్షన్ చేస్తున్నాననమాట. డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా గరిష్టంగా మీ యొక్క డ్వాక్రా మహిళకు సంబంధించి ఇద్దరు పిల్లలు గనక ఉన్నట్లయితే, ఇద్దరు పిల్లలకి మీరు దాదాపు 8,00,000 రూపాయల వరకైతే లోన్ అనేది పొందవచ్చనమాట. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా వివాహ ఖర్చులకు సంబంధించి 3-5 లక్షల రూపాయల వరకు లోన్ అనేది పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో, వీటిని జనవరి నెల నుంచి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించనున్నారు డ్వాక్రా మహిళల కొరకు. ఇకపోతే కొత్త పెన్షన్ గురించి ఆల్రెడీ నేను మీకు మాట్లాడాను. అవకాశం అయితే ఉందన్నమాట. అది కూడా ఈ యొక్క 6,000 రూపాయల పెన్షన్‌కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ప్రారంభమయ్యి 4,000 రూపాయల పెన్షన్స్‌కి అయితే వెరిఫికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయన్నమాట. అలానే జనవరి నెలలో వికలాంగులకు సంబంధించి ఈ యొక్క పీడబ్ల్యూడీ కేటగిరీ కింద ఉన్నటువంటి వికలాంగులకు సంబంధించి ఫ్రీ పాస్‌లు అనేటివి ఇవ్వబోతున్నారండి. మగవారికి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నారనమాట. ఆల్రెడీ 50% అనేది వాళ్ళు అమౌంట్ అనేది పే చేస్తే వారి యొక్క ప్రయాణ ఖర్చులు అనేటివి తీసుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడు ప్రెజెంట్ లేడీస్‌కొచ్చేసి ఫ్రీ బస్ సౌకర్యం అయితే ఉంది కాబట్టి, ఈ వికలాంగుల కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మగవారికి కూడా టోటల్‌గా 100% సబ్సిడీతో అయితే ఉచిత ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నామని చెప్తున్నారు. జనవరి నెల నుంచి అయితే వాళ్ళకి ఫ్రీ పాస్‌లు అనేటివి ఇవ్వబోతున్నారు. ఈ 2026 సంవత్సరానికి సంబంధించి 2,00,000 ఫ్రీ పాస్‌లు అనేటివి ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అయితే అందిందనమాట. దీని మీద కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే చేస్తున్నాను. దాన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జనవరి నెలలో కూడా కంటిన్యూ అయితే కాబోతున్నాయన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి థర్డ్ బ్యాచ్ అనేది జరుగుతుందన్నమాట. థర్డ్ వీక్ సెషన్స్ అనేటివి జరుగుతున్నాయి. సో, ఇలా మనకు 90 రోజుల వరకైతే ప్రభుత్వము ఒక లిస్ట్ అనేది రెడీ చేసేసి అసెస్మెంట్స్‌కి సంబంధించిన వాళ్ళ యొక్క వివరాలనైతే అందించుందన్నమాట. సో, అటువంటి వాళ్ళకైతే ఈ యొక్క అసెస్మెంట్స్ అనేటివి జరుగుతూనే ఉంటాయి జనవరి నెలలో కూడా. నెక్స్ట్ వచ్చేసి ఒక సర్వే అయితే జరుగుతుందండి. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అంటారనమాట దీన్ని. సో, దీన్ని దేని కొరకు జరుపుతున్నారంటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ కొరకైతే జరుపుతున్నారనమాట. ఈ సర్వే అనేది జనవరి 12వ తేదీ వరకైతే జరుగుతుందనమాట. ఇప్పుడు మనకు డిసెంబర్ 15th నుంచి అంటే నిన్నటి నుంచే స్టార్ట్ అయిందనమాట సర్వే అనేది. ఈ సర్వేలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటే ఫ్యూచర్‌లో మీకు ప్రభుత్వ పథకాలు రావాలా? వద్దా? అనేది డిసైడ్ అవుతుందనమాట. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంబంధించి కార్డ్ అనేది జనరేట్ అవుతుందండి. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది. ఆ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ద్వారా మీకు ఫ్యూచర్‌లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా సులభంగా అయితే జరగబోతుందనమాట. అలానే అన్ని శాఖలకు సంబంధించినటువంటి అప్డేటెడ్ డేటా అంతా కూడా ఒక కుటుంబానికి సంబంధించిందంతా కూడా అందులోనే పొందుపరుస్తున్నారు. సో, కాబట్టి ఈ సర్వేలో ఖచ్చితంగా పాల్గొని మీ వివరాలను నమోదు చేసుకోండి. ఓకేనా? సో, ఈ విధంగా ప్రభుత్వం నుంచి అయితే ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి జనవరి నెలకు సంబంధించి ఏమేమి రాబోతున్నాయి అనేది మీకు కూడా ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇవి తప్ప మనకు ఎలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే లేవండి. చాలామంది కూడా ఆడబిడ్డ నిధి వస్తుందని, అదేవిధంగా మనకు
ఈ యొక్క అన్నదాత సుఖీభావ వస్తుందని చెప్పి అనుకుంటూ ఉన్నారు. సో కేవలము రేషను, పెన్షన్స్, అదేవిధంగా ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, విద్యాలక్ష్మి, నెక్స్ట్ వికలాంగులకు సంబంధించినటువంటి ఉచిత ఫ్రీ బస్ పాస్లు, నెక్స్ట్ వచ్చేసి సర్వేలు, నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్, ఇవి తప్ప మనకు ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు. చంద్రన్న సంక్రాంతి కానుకకు సంబంధించి కూడా అప్డేట్ అయితే లేదండి. సో మీకు ఒక వివరణ ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. మా అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.